ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తూ, ఈ లోకంలో దేవుని పేరు చెప్పుకొని మరి దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దానివల్ల ఎంత మాత్రం కూడా సంతోషించలేము, దేవుని రాజ్యాన్ని మనం పొందలేము. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ మరి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 వచనం చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే ఈ లోకంలో సంపాదించుకున్న వారంతా కూడా ధనాన్ని చూసి గర్వించేవారిగా ఉన్నారు. అస్థిరమైన ధనమందు నమ్మికుంచుక, అంటే ఇది ఇంతలోనే కనపడి అంతలో పడే ధనాన్ని నమ్మికుంచకు అన్నాడు. సుఖంగాను అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మికుంచమని ఆజ్ఞాపించను. మనకు సుఖంగా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మికుంచాలి. ఈ లోకంలో అస్థిరమైన సంపాదన ఏది కూడా మనతో రాదు. మన కారు మిద్దులు అన్నీ ఉన్నా కానీ మనకి ఏమాత్రం కూడా. అందుకని ఇక్కడ అంటాడు, ఈ 18 పన్నులు కలిసి ఉన్నాయి. ఇక్కడ అంటాడు, మేలు చేటి అందు సత్క్రియను అను ధనమును గలవారై ఔదార్యము గలవారుగా తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిగా ఉండవాలని ఆజ్ఞాపించును. సత్క్రియలు ఉండాలి. మొదట ఏముండాలి? సత్క్రియ ఉండాలి. తర్వాత అంటాడు ఔదార్యము గలవారిగా ఉండాలి. ఇవి ఉంటేనే నిజమైన క్రైస్తురాలుగా ఉంటావు. ఈ లోకంలో ధనయందు నమ్మికుంచుగా ధారాళంగా దయచేయి దేవుని యందు నమ్మికుంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందంతో పొందుతారు. ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.